హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ సన్మక్. ఈరోజు నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి నేను ఈరోజు ఆ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో వల్ల మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని చాలా ఈజీగా 6 గోల్డెన్ రూల్స్తో ఎలా నేర్చుకోవడం అనేది నేను మీకు నేర్పిస్తాను. ఈరోజు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ మీరు నేర్చుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, లేదా ఎనీ బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంక్ పిఓస్, ఎస్బీఐ పిఓస్ ఉన్నాయి కదా, అవి లేదంటే ఎనీ డిఫెన్స్, నేవీ, లేకపోతే కానిస్టేబుల్ ఆర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో అందులో మీరు కామన్గా మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి అట్లీస్ట్ 2 మార్క్స్ ఆర్ మోర్ దెన్ అట్మోస్ట్ మీరు 6-7 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ టాపిక్ నుంచి. సో ఈరోజు నేను ఈ టాపిక్ని 6 గోల్డెన్ రూల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కానీ ఆ 6 గోల్డెన్ రూల్స్ కానీ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని గుర్తుపెట్టుకోవచ్చు. నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మనం మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్ మనం నార్మల్గా మాట్లాడాలని అనుకుంటాం కదా, ఒకరితో ఇంగ్లీష్లో కన్వర్సేషన్ చేయాలంటే అలాంటి టైంలో మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది స్పోకెన్ ఇంగ్లీష్కి యూజ్ అవుద్ది, అలానే యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి. సో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. దిస్ ఇస్ సబ్జెక్ట్ వర్బ్ కదా, సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటామో, దేని గురించి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో అది సబ్జెక్ట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, హీ ప్లేస్ క్రికెట్. ఓకే, చూడండి, దీని అర్థం ఏంటి? అతను, ఈ అంటే అతను క్రికెట్ ఆడుతుంటాడు, అంటే క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఒక హ్యాబిట్ అనుకో, అంటే డైలీ కాకపోయినా రొటీన్, అంటే వీక్లీ మంత్లీ ఏదో ఒక టైంలో ఒక హ్యాబిట్ లాగా ఆడుతూ ఉంటాడు అనమాట క్రికెట్ అనేది. అదొక హ్యాబిట్. సో ఇక్కడ ఎవరి గురించి ఎక్కువ మనం మాట్లాడుతున్నాం? అతను ఆడుతున్నాడు కదా. సో అతని గురించి అక్కడ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి హీ అనేది సబ్జెక్ట్. ఓకేనా, హీ అనేది ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇది వర్బ్. ఏంటిది? V1. ఓకే, చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ప్లే అనేది వెర్బ్, బట్ సబ్జెక్ట్ అనేది సింగులర్. అంటే సింగులర్ అంటే ఒకలే కదా, సబ్జెక్ట్లో ఒక పర్సన్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ ఉండడం వల్ల ఈ V1 పక్కన ఎస్ అనేది యాడ్ అయింది కాబట్టి ప్లేస్ అని వచ్చింది. అంటే సబ్జెక్ట్ బట్టించి వెర్బ్ అనేది వస్తుంది అనమాట. అందుకే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నేను 6 గోల్డెన్ రూల్స్ చెప్పాను కదా, అందులో ఈరోజు మనం 3 గోల్డెన్ రూల్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో రిమైనింగ్ 3 గోల్డెన్ రూల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. చూడండి, రూల్ నెంబర్ 1. మామూలుగా మనం ఎనీ 2 సబ్జెక్ట్స్, అంటే సపోజ్ దిస్ ఈజ్ రవి ఒక సబ్జెక్ట్ అనమాట, అండ్ రాము అనేది రెండో సబ్జెక్ట్ కదా. ఇప్పుడు రవి అండ్ రాము అంటే దిస్ ఈజ్ ఒక సబ్జెక్ట్, దిస్ ఇస్ సబ్జెక్ట్ 2, దిస్ ఈజ్ సబ్జెక్ట్ 1 అనుకోండి. ఈ రవి అండ్ రాముకి జాయింట్ చేయబడింది ఎవరి ద్వారా? అండ్ అనే ఒక కంజెక్షన్తో. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్స్ అనేవి ప్లూరల్ అయిపోయాయి కదా. సబ్జెక్ట్స్ అనేవి ప్లూరల్ అయిపోయాయి. రాద్దాం. ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అనుకోండి. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ 1 రవి, సబ్జెక్ట్ 2 రాము, 2 సబ్జెక్టులు కాబట్టి అది ప్లూరల్ సబ్జెక్ట్ అయింది. కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ రావడం వల్ల ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ అనేది వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, అదే సబ్జెక్ట్ కానీ సింగులర్ అయి ఉంటే ఆర్ ప్లేస్లో ఈజ్ వచ్చి ఉండేది కదా. నార్మల్గా సబ్జెక్ట్ని బేస్ చేసి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ని బేస్ చేసి మెయిన్ వెర్బ్ వస్తుంది. ఈ మూడిట్లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అదే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటారు.
ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒక సబ్జెక్ట్ని ఇంకొక సబ్జెక్టుకి హ్యాండ్ ద్వారా జాయింట్ చేస్తే అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుద్ది. ప్లూరల్ సబ్జెక్ట్ రావడం వల్ల ప్లూరల్ ఎల్పి వర్బ్ వస్తుంది. ప్లూరల్ ఎల్పి వర్బ్ రావడం వల్ల అకార్డింగ్ టు ఎల్పి వర్బ్ మెయిన్ వర్బ్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు రూల్ నెంబర్ 1లో ఏమంటుందంటే విత్ ఆర్టికల్స్ వితౌట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ తెలుసు కదా మనకి, ఏంటవి? ఏ, యాన్ అండ్ ద కదా, ఇవే ఆర్టికల్స్. సపోజ్ ఈ రెడ్ బాల్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రెడ్ బాల్. ఓకే, అండ్ బ్లూ అని ఉంది. ఓకే, అండ్ బ్లూ బాల్ అంటే ఏ రెడ్ బాల్ అండ్ బ్లూ బాల్. ఓకే, బ్లూ బాల్ ఉంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఇదొక సబ్జెక్ట్ కదా. అయితే మనకి ఇక్కడ ఏం రావాలి? ఆర్ రావాలి కదా ప్లూరల్ అయితే. బట్ ఇక్కడ ఆర్ అనేది రాంగ్ అనమాట. ఆర్ అనేది రాంగ్. ఇక్కడ ఏం రావాలి? ఈజ్ రావాలి. ఎందుకు సార్ అట్లా? ఇప్పుడే కదా చెప్పారు, 2 సబ్జెక్టులుగా కానీ యాడ్ అయితే అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుద్ది. అప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ ఎల్పి రావాలి అని చెప్పారు కదా. మరి ఇక్కడేంటి సార్? ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది కదా. అప్పుడు అవేంది 2 సబ్జెక్టులు కాబట్టి అది ప్లూరల్ సబ్జెక్ట్ కదా. అలాంటప్పుడు ఇక్కడ ఆర్ రావాలి కదా. ఈజీ అట్లా వస్తే మీకు డౌట్ రావచ్చు. అండ్ ముందున్న సబ్జెక్టు ఏ రెడ్ బాల్ కదా. అండ్ తర్వాత సబ్జెక్టు ముందల అండ్ తర్వాత వచ్చే సబ్జెక్టు ముందల ఎనీ ఆర్టికల్ రావాలి. సపోజ్ ఏ బ్లూ బాల్ వచ్చిందనుకో, అప్పుడు అది సబ్జెక్ట్ 2, అది సబ్జెక్ట్ 2 వేరే సబ్జెక్ట్ అది. అక్కడ కానీ ఈ ఆర్టికల్లో ఏ ఆర్టికల్ కూడా రాకపోతే అప్పుడు అది ఈ బాల్ గురించి అది రెడ్ అండ్ బ్లూ అంట. అంటే ఒకే బాల్ అది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్లో ఉంది అంటే సింగిల్ సబ్జెక్ట్ గురించి చెప్పినట్టు అనమాట. ఎప్పుడైతే ఆర్టికల్స్ అనేవి రాకపోతే, కాబట్టి ఇక్కడ ఇది సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఇది ఏ రెడ్ బాల్ ఉంది, ఓకేనా, ఏ బ్లూ బాల్ ఉంది. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఏని చూడండి ఇక్కడ ఆర్టికల్ వచ్చింది కదా. అంటే ఇది డిఫరెంట్ సబ్జెక్టు, ఇది డిఫరెంట్ సబ్జెక్టు. సో ఇప్పుడు 2 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అది ప్లూరల్ సబ్జెక్టు. సో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఏం రావాలి ఇక్కడ మనకి? ఇక్కడ ఆర్ రావాలి. ఓకేనా? అర్థమైందా మీకు? గుర్తుపెట్టుకోండి, రూల్ నెంబర్ 1 ఏంటి? ఒక సబ్జెక్ట్ తర్వాత యాడ్ వస్తుంది. యాడ్ తర్వాత కానీ ఆర్టికల్స్ రాకుండా ఇంకొక సబ్జెక్ట్ గురించి కానీ అక్కడ ఏదైనా ఉంటే అది సేమ్ సబ్జెక్ట్ అని మనం ఫిక్స్ అవ్వాలి. లేదు, ఒక సబ్జెక్ట్ ముందు ఏ వచ్చి యాడ్ తర్వాత ఇంకో సబ్జెక్ట్ ముందులో కూడా ఎనీ ఆర్టికల్ వస్తే అప్పుడు అది డిఫరెంట్ సబ్జెక్ట్ అని మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ రూల్ 1. ఇక్కడ చూడండి, మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ ఫిలిం యాక్టర్ అని ఉంది, ఓకేనా, ప్రొడ్యూసర్ అని ఉంది కదా. బట్ ఈ ప్రొడ్యూసర్ ముందు ఏదైనా ఆర్టికల్ ఉందా? లేదు కదా. అని అర్థం ఏంటి? ఆ యాక్టరే ఆ ప్రొడ్యూసర్ అంట. ఓకేనా? అయితే ఇక్కడ ఏంది? ఇది సింగిల్ సబ్జెక్టా డబుల్ సబ్జెక్టా? సింగిల్ సబ్జెక్ట్. ఒకే పర్సన్ గురించి అతను యాక్టర్ అంట, అతను ప్రొడ్యూసర్ అని ఇక్కడ రాసి ఉంది. కాబట్టి ఇదేమొస్తుంది అక్కడ మీకు? ఇక్కడేముంది? విజిటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాజ్ వస్తుంది. ఓకేనా? హ్యాజ్ విజిటెడ్. మీకు కానీ టెన్సెస్ అనేవి తెలుసుంటే మీరు హ్యాజ్ ఏంటి హ్యావ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మీకు టెన్సెస్ కానీ రాకపోతే మీకు హ్యాజ్ హ్యావ్ అనేది అర్థం అవ్వదు. హ్యాజ్ హ్యావ్ అనేవి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ కానీ సింగులర్ వస్తే హ్యాజ్ వస్తుంది, సబ్జెక్ట్ కానీ ప్లూరల్ వస్తే హ్యావ్ వస్తుంది. ఓకేనా? డన్. చూడండి, హ్యాజ్ విజిటెడ్. ఇక్కడ చూడండి, ఏ ఫిలిం యాక్టర్ అండ్ ఏ ప్రొడ్యూసర్. ఇక్కడ చూడండి ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ వేరే, యాక్టర్ వేరే. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లూరల్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ రూల్ 1. ఓకేనా? ఇప్పుడు రూల్ 2కి వెళ్దాం. చూడండి, ఓకే, ఇంక మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయంట. ఒకసారి మీద అంటే మనకి ఈ ఆర్టికల్స్ మీద ఇంకొంచెం నేర్చుకోవడానికి ఛాన్స్ వచ్చింది. చూడండి, మై ఫ్రెండ్, ఓకే, అండ్ ఏ క్రికెటర్. చూడండి, ఆర్టికల్ ఉందా లేదా? ఆర్టికల్ అంటే ఇది సబ్జెక్ట్ 2, ఇది సబ్జెక్ట్ 1 అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్స్ అయ్యాయి. అప్పుడు ఏమొస్తుంది మనకు? ఎల్పి వర్బ్ ఏమొచ్చింది? ఇక్కడ ప్లూరల్ వస్తుంది. ప్లూరల్ ఎల్పి వర్బ్ ఆర్ వచ్చింది. ఓకేనా? ఆర్ అటెండ్ ఇన్ ద క్రికెట్ మ్యాచ్. అదే ఎగ్జాంపుల్లో మై ఫ్రెండ్ అండ్ తర్వాత ఆర్టికల్ ఏమీ లేదు. నేను అర్థం ఏంటి? అతను ఫ్రెండే క్రికెటర్ అనమాట. అతను ఏం చేసాడు? ఆ మ్యాచ్ అనేది అటెండ్ అయ్యాడు. కాబట్టి ఇదేంటిది? సింగులర్ కదా, సేమ్ సబ్జెక్ట్.
కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఓకే రావాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు రూల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, రూల్ నెంబర్ 2. ఓకేనా, రూల్ నెంబర్ 2 ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మనం కంజంక్షన్ చెప్పాం కదా, యాండ్ అనేది ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్కి జాయింట్ చేస్తుంది. ఏం ద్వారా? యాండ్ అనే ఒక కంజంక్షన్ ద్వారా. ఇక్కడ కూడా సేమ్ ఒక పేరు ఉంటుంది. ఏంటది? ఎయిదర్ ఆర్ అనే ఒక పేరు ఉంటుంది. ఇది సబ్జెక్ట్ 1కి సబ్జెక్ట్ 2కి జాయింట్ చేస్తుంది. ఓకేనా, అలా ఎయిదర్ ఆర్, నైదర్ నాట్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో ఈ 3 కానీ వచ్చి అంటే ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్కి అదే అటాచ్ చేయడానికి ఈ 3 యూజ్ అవుతాయి అన్నమాట. ఈ 3 యూజ్ అయితే అప్పుడు ఏ రూల్ ఫాలో అవ్వాలి మనము? చూడండి, సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. నాట్ ఓన్లీ ఉంది, ద టీచర్ అంటే ఇది సబ్జెక్ట్ కదా. చూడండి, దిస్ సబ్జెక్ట్. నాట్ ఓన్లీ ద టీచర్ బట్ స్టూడెంట్ ఆల్సో హ్యాపీ అని ఉంది. అంటే ఎక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది కదా. నాట్ ఓన్లీ తర్వాత ఒక సబ్జెక్ట్ వచ్చింది, బట్ తర్వాత ఒక సబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం, అక్కడైతే యాండ్ ఉండేది, ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసింది కాబట్టి అది ప్లూరల్ సబ్జెక్ట్ అయింది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్, ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. సో మనం ఇక్కడ ఏంటంటే ఆల్వేజ్ నీరెస్ట్ సబ్జెక్ట్ ఏది? ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. అంటే ఇది కదా. ఆల్వేజ్ చూడండి, వెర్బ్ కమ్స్ అకార్డింగ్ టు నీరెస్ట్ సబ్జెక్ట్. నీరెస్ట్ ఏది? స్టూడెంట్ ఉంది కదా. స్టూడెంట్ సింగులరా ప్లూరలా? సింగులర్ కదా. సో ఈజ్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎయిదర్ రవి ఆర్ హిజ్ ఫ్రెండ్స్ కంప్లీట్ ద వర్క్. ఇక్కడ ఏముంది మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఆల్వేజ్ నీరెస్ట్ సబ్జెక్ట్ ఏది? ఇక్కడ హిజ్ ఫ్రెండ్స్ కదా. సో నీరెస్ట్ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. ఓకే, ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ వస్తుంది. ఓకే, ఇంకోటి చూడండి. నెయిదర్ బియర్స్ నార్ టైగర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జూ. అంటే ఇక్కడ ఏది నీరెస్ట్ సబ్జెక్ట్ ఉంది? టైగర్ కదా. సో ఏమొస్తుంది? ఇక్కడ హ్యాజ్ వస్తుంది కదా. అదే ప్లూరల్ అయితే హ్యావ్ వచ్చిండు, సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఓకేనా, నీరెస్ట్ సబ్జెక్టు అకార్డింగ్ టు నీరెస్ట్ సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ రూల్ 2. ఎయిదర్ ఆర్ కేసులో సెకండ్ సబ్జెక్ట్ కన్సిడర్ చేసి అకార్డింగ్ టు సెకండ్ సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ అనేది వస్తుంది. ఓకేనా, ఎయిదర్ ఆర్, నైదర్ నాట్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో. ఓకేనా, దిస్ ఈజ్ రూల్ 2. ఇప్పుడు చూడండి రూల్ 3. అక్కడికి కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్. ఈ వర్డ్స్ మీరు ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ ఒక సెంటెన్స్లో చూస్తే అప్పుడు ఆల్వేజ్ మీరు సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ తీసుకోవాలి. ఇక్కడ ఈచ్ అంటే ప్రతి ఒక్కటి కాబట్టి సింగులర్. ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరు కదా, ఎవ్రీ. అలా ఎయిదర్ అంటే ఇదైనా అదైనా, ఎయిదర్ ఏదో ఒకటి. నైదర్ అంటే ఏది కాదు. కాబట్టి ఇలాంటి వర్డ్స్ వస్తే మనం ఆల్వేజ్ ఏం చేయాలి? సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. ఓకేనా, ఆర్ మెయిన్ వెర్బ్స్ తీసుకోవాలి. చూడండి, ఈచ్ స్టూడెంట్ అంటే ప్రతి స్టూడెంట్ కాబట్టి ఒకటి కదా, ప్రతి అంటే ఒకటి కాబట్టి ఈ స్టూడెంట్ ఏమొస్తుంది? ఇక్కడ హ్యాజ్ వస్తుంది. ఏమొస్తుంది? చూడండి, ఇక్కడ హ్యాజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈచ్ స్టూడెంట్ కాబట్టి. ఓకే, చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ ఈచ్ ఉంది, ఇక్కడ ఈచ్ ఉంది. జస్ట్ మారింది ఏంటంటే ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ వచ్చింది. ఎనీ ప్రిపోజిషన్ తర్వాత ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది ప్లూరల్లో ఉండాలి. ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈచ్ ఆఫ్ అయినా, ఎయిదర్ ఆఫ్ అయినా, నైదర్ ఆఫ్ అయినా ఏదైనా ఆఫ్ వచ్చింది అనుకో ప్రిపోజిషను, తర్వాత ఇమీడియట్లీ సబ్జెక్ట్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఆల్వేజ్ ప్లూరల్లో ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎయిదర్ ఆఫ్ ద ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఆఫ్ తర్వాత వచ్చే ఫ్రెండ్స్ ఉంది కదా, ఇన్ని మీరు తీసుకోకూడదు. ఓకేనా, ఈ సబ్జెక్ట్స్ మీరు తీసుకోకూడదు. ఆల్వేజ్ మీరు ఎయిదర్ వస్తే ఆల్వేజ్ మీరు సింగులర్ సబ్జెక్ట్ లాగే మీరు ట్రీట్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వెర్బే రావాలి. సో ఇక్కడ చూడండి, లైక్స్ వచ్చింది. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటి? లైక్స్. అదే ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఓన్లీ లైక్ వచ్చింది కదా.
ఇది సింగులర్ కాబట్టి ఎస్ అనేది యాడ్ అయింది, లైక్స్ వచ్చింది. ఓకేనా, ఎయిదర్ ఆఫ్ ద టూ ఫ్రెండ్స్ లైక్స్ బిర్యానీ అని ఉంది. ఓకేనా, ద సేమ్ చూడండి, ఎయిదర్ ఆఫ్ ద టూ గ్రూప్స్ విన్స్ మ్యాచ్ ఉంది. అంటే ఏదో ఒక గ్రూపు, ఈ రెండు గ్రూపులో ఏదో ఒక గ్రూప్ అనేది ఆ మ్యాచ్ విన్ అవుతుంది. చూసారా, అందుకే ఇక్కడ ఎస్ వచ్చింది, మెయిన్ వెర్బ్తో ఎస్ యాడ్ అయింది. అదే కానీ ఇది ప్లూరల్ అయి ఉంటే ఇక్కడ ఎస్ యాడ్ అయిపోయింది, ఓన్లీ విన్ వచ్చింది, WIN విన్ వచ్చింది. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నైదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ అంటే వీళ్ళిద్దరూ ఎవరు, నైదర్ అంటే ఎవరూ కాదు, ఈ ఇద్దరు క్యాండిడేట్స్లో ఎవరు కూడా ఎలక్షన్ని విన్ కారు అంటుంది. అంటే ఎయిదర్ అని చెప్పారు కదా, నైదర్ వచ్చినా ఎయిదర్ వచ్చినా ఈచ్ వచ్చినా మనం సింగులర్ సబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ మెయిన్ వెర్బే రావాలి. చూడండి ఇక్కడ ఏముంది, ఎస్ వచ్చిందా లేదా, V1 ప్లస్ ఎస్ వచ్చింది. అదే ప్లూరల్ అయ్యింటే సబ్జెక్ట్ ఓన్లీ V1 వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ రూల్ 3. ఓకేనా, మీకు రూల్ 1, రూల్ 2, రూల్ 3 అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో మాకు పార్ట్ 2 కావాలని టైప్ చేయండి. నేను డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 1 డే 2 డేలో నేను మీకు రూల్ 4, రూల్ 5, రూల్ 5 మీద వీడియో చేస్తాను. ఓకేనా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.